హాయ్ హలో వెల్కమ్ టు ధన్విన్ లిరిక్స్. ఈరోజు స్వీట్ బాగా ఇష్టపడే వారి కోసం పచ్చి బొప్పాయి హల్వా చేస్తున్నాను. 5 మినిట్స్లో అయిపోతుందండి సింపుల్గా. చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకుని మందపాటిగా ఉన్న కడాయి పెట్టుకుని 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక ఇందులో కిస్మిస్, బాదం, జీడిపప్పు, ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాం. మీలో ఎంతమందికి హల్వా అంటే ఇష్టం? ఇది క్యారెట్తో చేయొచ్చు, బొప్పాయితో చేయొచ్చు. నేనైతే ఇప్పుడు బొప్పాయితో చేస్తున్నాను. సరిపోని ఇలా వేగితే సరిపోతుంది, మరి ఎక్కువ వేగితే చేదొచ్చేస్తుంది. ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఇంకొక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని సన్నగా తురుముకున్న బొప్పాస్ తురుము వేసుకుందాం. దీనికి బొప్పాస్కాయ ముగ్గకూడదండి, పచ్చిగానే ఉండాలి. ఇంకా పచ్చిగా ఉన్నా పర్వాలేదు. నాది కొంచెం కలర్ వచ్చింది. కలర్ వచ్చినా తీపి లేదులేండి, కాయ బాగానే ఉంది, అందుకనే తీసుకున్నాను. ఇప్పుడు ఇది కలర్ చేంజ్ అయ్యి స్మూత్గా అవుతుందండి. కొంచెం మెత్తగా రావాలి కూరు. స్మెల్ కూడా కొంచెం పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయే వరకు అలా నెయ్యిలో వేయించుకోవాలి. చాలా మట్టుకు వేగిపోతుందండి. ఇప్పుడు పక్కనే వేరే పొయ్యి మీద స్టవ్ మీద పాలు పెట్టుకుందాం. పాలు మరిగించుకోవాలి. దీనికోసం మరిగిన పాలే ఉండాలండి, పచ్చిపాలు వేయకూడదు, పచ్చివాసన వస్తుంది. ఇప్పుడైతే నా వంటలు బోర్ కొట్టకుండా మీకు మధ్య మధ్యలో ఒక్కొక్క క్విజ్ లాంటిది పెడదాం అనుకుంటున్నాను. క్వశ్చన్ అడుగుతాను, దానికి ఎవరైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి. సేమ్ దారిలో సేమ్ బస్సులు ఒకే కండిషన్లో ఉన్నవి 4 బస్సులు ఒకేసారి స్టార్ట్ అయినాయి. సేమ్ కండిషన్లో ఉన్నామండి, సేమ్ దారిలో వెళ్ళొచ్చినాయి. 3 బస్సులు 1:20 వెనక్కి వచ్చేసినాయి తిరిగి. ఒక బస్సు మాత్రం 80 మినిట్స్ పట్టింది వెనక్కి రావడానికి. సేమ్ లెంత్ అండి, 4 బస్సులు ఒకే దూరం వెళ్ళొచ్చినవి. కానీ ఒక్క బస్కి టైం ఎందుకు 80 మినిట్స్ పట్టింది చెప్పండి. ఇప్పుడు మనం పాలు పోసుకుందామండి, వేగిపోయింది. పాలు పోసుకున్నాక పెద్ద ఎక్కువసేపు ఏమి ఉంచుకోక్కర్లేదండి. జస్ట్ అలా మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి. పాలు పోసుకున్నాక 2 మినిట్స్. నేనైతే దీనికోసం పంచదార తీసుకోలేదండి, బెల్లం తీసుకున్నాను. పంచదార అంత హెల్దీ కాదు కదా అనేసి బెల్లం తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే పంచదార అయినా తీసుకోవచ్చు, లేకపోతే బెల్లమైనా తీసుకోవచ్చు. నేను ఎక్కువ వేసుకోవట్లేదండి, తీపి మరీ ఇష్టపడరు మా పిల్లలు, అందుకనేసి ఈవెన్గా వేసుకుంటున్నాను. ఇలా సరిపోతుంది. బాగా ఎక్కువ ఇష్టంగా తినేవాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు మనం బెల్లం వేసాక బాగా వాటర్ రిలీజ్ అవుతుంది చూడండి, చాలా వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. అడుగంటేస్తుంది అలా వదిలేస్తే, కలుపుకుంటూ ఉండాలి. చాలా బాగుంటుందండి ఇది. పెళ్ళిళ్ళ దగ్గర, మనకు ఫంక్షన్స్ దగ్గర పెట్టే హల్వాలానే ఉంటుందండి ఇది. నేను ఫుడ్ కలర్ కూడా ఏమీ యూస్ చేయట్లేదు. ఫుడ్ కలర్ అంతా హెల్తీ కాదు కదా అనేసి ఫుడ్ కలర్ కూడా ఏమీ యూస్ చేయట్లేదండి, ఇంట్లోకే కదా అని. ఓన్లీ ఇలాచీ పౌడర్ వేసాను అంతే. ఇలాచీ పౌడర్ వేసుకోండి కొంచెం, అంతే అండి, అయిపోయింది. చూసారా కలర్ ఎంత ఫుడ్ కలర్ అయ్యిపోయినా ఎంత మంచి కలర్లో వచ్చిందో. ఇప్పుడు ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవడమే.
అంతే అండి. ఎంతో గుమగుమలాడే బొప్పాయి హల్వా రెడీ అండి. చాలా బాగుంది. టేస్ట్ చూసాంగా మేమందరం. పిల్లలు కూడా చాలా బాగుంది అన్నారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. టైం కూడా ఏం పట్టదండి, 5 మినిట్స్ సరిపోతుంది. ఇంతకీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. 3 బస్సులు గంట 20 నిమిషాల్లో వెనక్కి వచ్చి ఒక్క బస్సు మాత్రం 80 మినిట్స్ ఎందుకు పట్టిందో చెప్పండి. ఓకే అండి, ఉంటా మరి. బాయ్. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి.